Praise the Lord. Welcome today Global Peace Prayer Ministries. I'm so happy to meet you all once again, my dear brothers and sisters. Let's do the prayer and start with today live streaming. స్తోత్రం యేసయ్యా, నీ బంగారు పాదవందనా చెల్లించుకుంటున్నాం. అద్భుతీయుడు ఆలోచనకర్త నీకే వందనాలు. విత్తబడుతున్న ఈ వాక్యాన్ని తండ్రి వాటి హృదయం ఫలింపచేయండి. యెహోవాకే అసహ్యమైనవి 6 కలవు అనే వాక్యలేఖనాలు చూస్తుండగా ఈరోజు మీరు మాతో మాట్లాడమని, అద్భుతాల ఆశ్చర్య జరిగించమని, అయా అల్పురాలి పనికి మానిందని వెడుతురాలి తండ్రి నీ శిల్యోను మరుగుపరుచుకొని నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో యెహోవాకి అసహ్యమైన 6 కలవు చూస్తున్నామండి. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే మనం ఏం చూసామంటే అహంకార దృష్టియు కలలాడు నాలుకయు. సో కలలాడు నాలుక గురించి మనం చూద్దాము. సో అబద్ధాలకి జనకుడు ఎవరో మనందరికీ బాగా తెలుసు. సో ఒక దుష్టుడు. కాబట్టి మన నోట్లో నుంచి ఎప్పుడు కూడా అబద్ధాలు అనేవి రాకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనే విధంగా ఉండాలన్నమాట. దీనికి మించి వచ్చింది ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. మామూలుగా ప్రపంచం అంతా అబద్ధంతోనే నడుస్తుంది. ఎందుకంటే సత్యాన్ని అబద్ధం చేసేశారు. ఓకే, సత్యదేవుని అబద్ధ దేవుడిగా చిత్రీకరించారు. ఓకే, అబద్ధ దేవుడిగా చిత్రీకరించారు. సో కాబట్టి ఏంటంటే సత్యాన్ని జనాలు తెలుసుకోలేకపోతున్నారు, అబద్ధంలో నడుస్తున్నారు, అబద్ధపు క్రియలలో నడుస్తున్నారు అనమాట. సో ఈ అబద్ధం అనేది ఎంత భయంకరమైనదో మనం చూడబోతున్నాం. యేసయ్యకి అసహ్యం అండి అబద్ధాలు ఆడేవాళ్ళు. చాలా అసహించుకుంటారు. మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. అవతల వాళ్ళపైన అబద్ధం నేరం మోపము అంటే ఏది అన్నెసెసరీ బ్లేమింగ్స్ అనేవి వేయకూడదు అనమాట. ఒకసారి మనము వర్సెస్ చూద్దాము. ప్రావర్బ్స్ 6th chapter 16, 19th verse లో మనము అబద్ధాల గురించి ఈరోజు చూడబోతున్నాము. కళ్ళలాడు నాలుక గురించి మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే మరి సామెతలు 12th chapter 19th verse మనం చూడబోతున్నాం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును, అబద్ధమాడు నాలుక క్షణమేయుండును. ఏంటంటే నిజమాడు మాటలు ఎప్పుడైతే నిజం పలుకుతామో అవి ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉంటాయి. మన మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు మన పేరెంట్స్తో కానీ, మన రిలేషన్స్తో కానీ, మన పాస్టర్స్ దగ్గర కానీ, వైఫ్ దగ్గర కానీ, హస్బెండ్ దగ్గర కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ మనం ఎప్పుడు కూడా నిజం పలికే బిడ్డలుగా ఉండాలండి. సో ఎప్పుడైతే నువ్వు నిజం పలుకుతావో అవి నిత్యము నిలుస్తాయంట. అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఉంటుందంట. 1 second, 1 నిమిషమే ఉంటుందంట. ఎంత భయంకరమైందో చూడండి. అంటే పెరికేస్తాడు అనమాట యేసయ్య నువ్వు అబద్ధాలు చెప్తే. మనం ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నేర్చుకోవాలి. అబద్ధాలు ఎప్పుడైతే ఆడతావో అప్పుడు నీ జీవితంలో అందుకే నీవు కష్టాల పాలైపోతావు, అప్పులలోకి వెళ్ళిపోతావు, ఫైనాన్షియల్ ప్రాబ్లంకి వెళ్ళిపోతావు, కోర్టు కేసులలో ఇరుక్కుంటావు, మెంటల్ హెరాస్మెంట్లోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఎప్పుడైతే నీ జీవితంలోకి అబద్ధాలని ఎంటర్ అవుతాయో అప్పుడు ఏమైపోతుందంటే నీ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు ఎనిమికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టేనండి. అందుకే ఈరోజు ఇలాంటి పరిస్థితులలో ఉంటారన్నమాట. సో నాలుకని 1 నిమిషంలో పతనం అయిపోతుంది అంట. చూడండి, క్షణం మాత్రమే ఉంటుందంట. అలాగని ఇంకొక వర్స్ చూద్దాము. ప్రావర్బ్స్ 12th chapter 22 verse. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధంలాడే పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధాలు ఆడుతూ ఉంటే అసహించుకుంటాడు అనమాట. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏదోలే చిన్న అబద్ధమే కదా, ఆడేయొచ్చులే, తప్పేం లేదులే అని అనుకుంటారండి. ఏం కాదులే, దేవుడు ఏమనుకోలే అనుకుంటారండి. ఈ లోకంలో బతకాలంటే అబద్ధాలు ఆడాల్సిందే కదా అని అన్నారు మా నాన్న. కానీ మా లాస్ట్కి మా నాన్న రిపెంట్ అయ్యి అబద్ధమే ఆడకూడదు అని తెలుసుకొని, నిజాన్ని తెలుసుకొని రిపెంట్ అయ్యి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయారండి చనిపోయి. సో కాబట్టి సేవకులతోటే అన్నారు, ఈ లోకంలో అబద్ధం చెప్పకపోతే ఎట్లా బతుకుతామని. సో నేను చెప్తున్నాను, అబద్ధం ఆడకుండా కూడా మనం బతకొచ్చు. ఏంటంటే పొరపాట్లు ఎవరు చేయనోళ్ళు ఎవరు ఉండరు, నీతిమంతులు ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు. కానీ మనం పరిశుద్ధులుగా ఉండాలి. నీతిమంతులైన యేసయ్యని కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా పరిశుద్ధ జీవితం కలిగి పరిశుద్ధ జీవితంలో మనము నడవాలండి. సో అబద్ధంలాడు పెదవులు యెహోవాకు హేయములు, అసహ్యం అన్నమాట. సెకండ్ పాయింట్ పార్ట్ 2 చూస్తున్నాం. సో ఆ పార్ట్ 2లో ఈరోజు మనము కళ్ళలాడు నాలుక గురించి చూస్తున్నాము. సో దాంట్లో అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయం అనేది చూస్తున్నాం, అసహ్యం అంట. సో అప్పుడు కూడా నీ నోట్ల నుంచి అబద్ధాలు దయచేసి రానివ్వద్దు. ఎవరేమనుకున్నా సరే, కొట్టినా సరే, తిట్టినా సరే, చంపినా సరే, నువ్వు సత్యాన్నే చెప్పు, నిజాన్నే పలుకు, అబద్ధం మాత్రం చెప్పొద్దండి. ఎందుకంటే యేసయ్య అసహించుకుంటాడు. ఎవరైతే అబద్ధాలు చెప్తారో వాళ్ళు నరకాగ్నిలోకి వెళ్ళిపోతారనమాట. సో ఈరోజు నువ్వు రిపెంట్ అవ్వాలి.
అలాగనే ప్రావర్బ్స్ 26:28 అబద్ధంలాడువాడు తను నలగొట్టిన వారిని ద్వేషించును. అబద్ధంలాడువారు తను నలగొట్టిన వారిని, నలగొట్టడం అంటే అప్పుల వాళ్ళని ఇంటి ముందుకు వచ్చి నీ పైన గట్టి గట్టి కేకలు వేస్తారు, శాలరీస్ ఇవ్వలేదని కేకలు వేస్తారు, సో ఇంకా రకరకాలుగా మనీ ఇవ్వలేదని కేకలు వేస్తారు. వాళ్ళందరూ నలగొడుతూ ఉంటారు. ఎవరైతే నేను నలగొడుతూ ఉంటారో అబద్ధంలాడువాడు ఏ నలగొట్టేవాడిని ద్వేషిస్తాడనమాట. అంటే ఎట్లా అంటే నేను డబ్బులు ఇచ్చేసినాను కదా, ఎన్ని ఇట్లా ఇవ్వలేదని మాట్లాడతావు, ఇట్లా మాట్లాడతారు అనమాట. నేను ఇట్లా ఇచ్చేసినాను కదా నీకు, నీ అప్పుడు నేను చెల్లించేసినాను కదా, అబద్ధం చెప్పేస్తారనమాట. సో అబద్ధం చెప్పడమే కాకుండా అబద్ధములాడి వాడు తాను నలుగొట్టిన వారిని ద్వేషించిన వాడు, తను నలగొట్టిన తనని వాతల వాళ్ళ నలగొడతాడు, అబద్ధాలు చెప్పి నలగొడతాడు వాళ్ళని, మళ్ళీ అబద్ధం వాళ్ళ పైనకి అంటే నేరం మోపి మళ్ళీ అబద్ధం చెప్పి మళ్ళీ వాళ్ళని ద్వేషిస్తాడనమాట. సో అలాగా ఉండకూడదు అనమాట మనము. సో ఇంకొకటి సామ్స్ 13:1 అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యతను అనుసరింతురు, నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. అబద్ధికుల పెదవులు మూయబడును గాక, ఎవరైతే అబద్ధాలు చెప్తారో ఈరోజు వాళ్ళ నోర్లు మూతబడిన గాక యేసునామమున. సత్యాలే పలకాలి. ఈరోజు మీరు రిపెంట్ అవ్వాలి. యూ హ్యావ్ టు కమ్ టు ద రెవల్యూషన్. ఈరోజు నువ్వు ప్రత్యక్షతలోకి రావాలి, క్రీస్తునందు ప్రత్యక్షతలోకి నువ్వు రావాలి. అబద్ధాలాడే నాలుక పెరికి వేయమని యేసయ్యకి నువ్వు ప్రార్థించాలి. అప్పుడు ఏమవుతుందంటే గర్వంతో మాట్లాడే పెదవులు కూడా ఏమవుతాయంటే గర్వంతో మాట్లాడే పెదవులు కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. అది కూడా తెలుసుకోవాలి. గర్వం నిన్ననే చెప్పాను నేను, ఏంటంటే చాలా గర్వంగా ఉంటారు. వాళ్ళ పెదవుల పైన గర్వం ఉంటుంది, వాళ్ళ కళ్ళల్లోనే గర్వం ఉంటుంది, అట్లా వాళ్ళ మాటల్లోనే పొగుడుకుంటుంది. ఏరా ఏం చెప్పు, ఏం చేస్తున్నావు అని కళ్ళతోటి గర్వంగా చూసి మాట్లాడుతూ ఉంటారు. సో నిన్ననే చెప్పాను. సో ఆ గర్వం అనేది ఉండకూడదు అనమాట. సో నీతిమంతులమైన కఠోరమైన మాటలు పలుకుతారంట. అట్లాంటి వాళ్ళ అబద్ధికులు నీతిమంతుల పైన నిందలేస్తారంట. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? సత్యాన్ని బోధించడానికి వచ్చాడు, పరలోక రాజ్యం గురించి తెలపడానికి వచ్చారు, తండ్రి అయిన దేవుని ప్రేమ గురించి తెలపడానికి వచ్చాడు. సో ఆ తండ్రి అయిన దేవుని ప్రేమ గురించి తెలుపుతున్నప్పుడు ఎంతో మంది నిందలేశారు. యేసయ్య నీతిమంతుణ్ణి అవమానించారు, అపహాసం చేశారు, దయ్యం పచ్చిన వారు అన్నాడు, బయలుజేబుల ద్వారా మాంత్రికుడిగా పనులు చేస్తున్నానని ఇట్లాంటి మాటలన్నీ కూడా మాట్లాడినారు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పతనం అయిపోతారనమాట. సో తెలుసుకోవాలి. సో ఎప్పుడు కూడా యేసయ్య మీద నిందలు వేయొద్దండి, అబద్ధాలు ఆడొద్దండి. చివరిది చూద్దాం. ప్రావర్బ్స్ 21:6 అబద్ధములాడి ధనం సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కొనువారు మరణం కోరుకుందరు. ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆడి ధనం సంపాదించుకుంటావో, ఎప్పుడైతే బిజినెస్ కానీ ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు అబద్ధంతో నువ్వు జరిగిస్తుంటావో, లంచాలు తీసుకొని నువ్వు జరిగిస్తుంటావో వారంట ఏమైపోతారంట అండి, వారి సంపద ఊపిరితో సాటి. ఊపిరిగా అంటే ఊపిరంటే ఇట్లా గాలి, ఊపిరి అంటే ఇప్పుడు నీ బ్రీతింగ్ ఉంది, నువ్వు ఇట్లాగా ఇప్పుడు నేను పిలుస్తున్నాను, నా ఊపిరి ఆగిపోతే నేను డెత్ అయిపోతాను. సో అది జస్ట్ ఊపిరి వంటిది అనమాట. జస్ట్ హూ అని ఊపితే గాల్లో ఎగిరిపోయి వంటిది అనమాట. సో అట్లాంటి సంపాదన అబద్ధంలో ఆడి సంపాదించుకుంటే ఇట్లుంటుంది. అబద్ధం ఆడి ఈ లోకం అంతా కూడా సంపాదించుకుంటున్నారు, అబద్ధం అంతా ఈ లోకం నటనలో నడుస్తున్నారు, ఈ లయింగ్ స్పిరిట్ తోటే మూవ్ అవుతున్నారు, లైఫ్ తోటే డబ్బులు తెచ్చుకుంటున్నారు, లైఫ్ తోటి ఇల్లులు కట్టుకుంటున్నారు, జీవితం అంతా అబద్ధంతో నడుచుకుంటూ పోతున్నారు అనమాట. సో ఈ రోజు వాళ్ళందరూ రిపెంట్ అవ్వాలి. ఊపిరితో సాటి దానిని కొనువారు మరణం కోరుకోరు. ఎవరైతే కోరుతురు, ఎవరైతే అబద్ధంతో ఇల్లులు కట్టుకుంటారో, ఎవరైతే అబద్ధంతో లంచాలు తీసుకుంటారో, ఎవరైతే అబద్ధంతో డబ్బులు సంపాదించుకుంటారో, నిక్కచ్చిగా నువ్వు 1 రూపీ నిక్కచ్చిగా సంపాదించు, అది పద్ధతి. అంతే. కొంతమంది ఊరికే అబద్ధాలు చెప్పి నాకు అట్లా ఉంది, ఈ రోగం ఉంది, నాకు హెల్త్ బాగా ఇష్యూస్ ఇట్లున్నాయి, నాకు ఇట్లా ఉంది, నాకు ఇట్లా ఉంది, నాకు ఇట్లా ఉంది అని అన్న అబద్ధాలు చెప్పి డ్రింకింగ్కి స్మోకింగ్కి తీసుకుంటుంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది లంచాలు తీసుకుంటుంటారు. వారందరూ ఏమవుతారంటే మరణం కోరుకుందరు. వీరందరూ కూడా మరణానికి పాత్రలు అవుతారు. మరణం అంటే హెల్. సో ఈ హెల్కి వీళ్ళు పాత్రలు అయిపోతారనమాట. సో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి అబద్ధం ఎంత భయంకరమైందో నువ్వు తెలుసుకోవాలి. అబద్ధము ఊళ్ళనే తగులు పెట్టేస్తుందండి. అబద్ధంలాడితే చాలా పెద్ద భయంకరమైన శిక్షలు వస్తాయి. నీ మాట ఎప్పుడు కూడా అవునంటే ఎస్ ఆర్ నో అని ఉండాలి. యేసయ్య మాట ఎస్ ఆర్ నో అని ఉంటుంది. నీ మాట కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఎస్ ఆర్ నో అంటాడు. నాతో అంటారు యేసయ్య నేను ఈ పని చేద్దునా అంటే ఎస్ అంటారు, లేకపోతే నో అంటారు. అట్లాగా అంతరంగంలో మాట్లాడతారు. అట్లాగా నువ్వు కూడా మా ఎస్ అండ్ నో అనే బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. సో ఈరోజు పార్ట్ 2 చూసాము. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం యేసయ్య, వీళ్ళల్లో ఉన్న అబద్ధ పాత్మలు తీసివేయండి, అబద్ధాలు ఆడే నాలుకను పెరికి వేయండి, సంపూర్ణ రక్షణకు నడిపించి మారు మనసు దయచేయమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సో ప్రార్థన చేసుకుని మనం ముగించుకున్నామండి. మరి రేపు పార్ట్ 3లో మళ్ళీ కలుసుకుందాము. ప్రైజ్ ది లార్డ్. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.